ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు ఏబిఎన్ వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే. ఒక ఇద్దరు నాయకుల మధ్య బంధమో, రెండు పార్టీల మధ్య బంధమో, ఇది రాజకీయ బంధంగా కాదు, ఒక మానసిక బంధంగా మనం చూడాల్సింది. అటు చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు. పవన్ కళ్యాణ్లో ఒక పరిణతి, ఎందుకంటే 10 ఏళ్ళ ఆయన పార్టీ ప్రస్థానం, అంతకుముందు ఒక 3 ఏళ్ళు వాళ్ళ అన్నయ్యతో కలిసి ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ మనం చూసాం. ఏది అప్పట్లో ఒక ఉద్రిక్తంగా, ఒక ఆవేశపూరితం. ఇప్పుడు ఈ పరిణతి, ఇది అనుభవం తెచ్చిన పరిణత, వయసు తెచ్చిన పరిణత, ఓటములు తెచ్చిన పరిణత, అవమానాల నుంచి వచ్చిన పరిణత. ఎందుకంటే 100% స్ట్రైక్, జగన్ తెచ్చిన పరిణత బాధ్యత అంతే, అది వన్ ఆఫ్ ది మేజర్ ఇది కదా. ఎందుకంటే ఇద్దరు బాధితులే. థ్యాంక్స్ టు జగన్. ఇది జగన్మోహన్ రెడ్డి బాధితులే. ఇద్దరు బాధితుల మధ్య ఇంత బలమైన బంధం పెంచింది జగన్మోహన్ రెడ్డేనా? వీళ్ళు ఇంత బంధం ఇది బలపడటానికి జగన్మోహన్ రెడ్డి కంటగింపే కారణమా? అతని కళ్ళల్లో ఎంత నిప్పులు పోసుకుంటే వీళ్ళంతగా బంధం వీళ్ళ బలోపేతం అవుతున్న నేపథ్యం. ఇవాళ ఈయన 100% స్ట్రైక్ రేట్, ఏది మెచ్యూరిటీ లెవెల్స్లో కూడా అవును, రికార్డు మెచ్యూరిటీ లెవెల్స్, రిజల్ట్స్ లో కూడా ఎంత తగ్గాడో అంత నెగ్గిన పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. ఇవాళ మొన్నటి ఎలక్షన్స్లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ. 100% స్ట్రైక్ రేట్తో తను ఏంటి తగ్గాడు, కానీ నెగ్గాడు అనమాట. జగన్మోహన్ రెడ్డికి అతనికి అదే తేడా. తగ్గడం వల్లే నెగ్గాడు, తగ్గాడు, తగ్గడం వల్లే నెగ్గాడు. మొన్న మీకు 1 మంత్ బ్యాక్ అసెంబ్లీలో మన కొలుకుపుడి గారు ఉన్నారు, అందరి సమక్షంలో ఆయన చేసిన ప్రసంగం ఏది, ఒక గ్రామం బాగుండాలంటే ఒక వ్యక్తిని వదులుకోవాల్సి వస్తే వదులుకోవాలి, ఒక రాజ్యం బాగుండాలంటే ఒక గ్రామాన్ని వదులుకోవాలనుకుంటే వదులుకోవాలి అంటూ ఇవాళ తను వ్యక్తులను వదులుకోవడానికి కూడా నేను సిద్ధమన్నాడు. ఏది, కూటమి యొక్క లాభాల కోసం. అంటే ఇవాళ పార్టీలో ఒక క్రమశిక్షణ, తను ఏం కావాలనుకుంటున్నాడు అనేది తన జన సైనికులకు అతను ఇస్తున్నటువంటి విధానం మనకు అందుకే కనపడుతోంది. పరిణతితో కూడినటువంటి ఎదుగుదల. అంటే ఇది ఇప్పటికి మాత్రమే, మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం. కానీ ఏదైనా అతను ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఒక 4-5 శాఖలకి ప్రధాన బాధ్యుడిగా, అటు చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఎప్పుడు కూడా గతంలో విమర్శలు ఏం చేసేవాళ్ళు మీరు విన్నారు, ఏది దత్తపుత్రుడు, సొంత పుత్రుడు అని. అతను అన్నందుకే నిజం చేసినట్టే కనపడుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఆ దత్తపుత్రుడు అని జగన్ ఇచ్చిన దీన్ని నిజం చేసినట్టు కనపడతాం. ఒక రకంగా సొంత పుత్రుడి కన్నా దత్తపుత్రుడికే ఎక్కువ విలువిస్తున్నట్టుగా కనపడుతుంది నిజం చెప్పాలంటే. అటు వాళ్ళిద్దరి మధ్య కూడా, ఏది లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య ఆ బాండింగ్ అని, ఇది ఒక మానసిక బంధంగా ఏర్పడింది. నెక్స్ట్ 2 రాజకీయ పార్టీలు ఒక లాంగ్ టర్మ్ పాలిటిక్స్ ఆడుతున్నాయి. ఇది ఒక దీర్ఘకాలిక బంధంగా చూడాలి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పాడు, నాకు వయసు ఉంది, నేను ఇంకొక 20 ఏళ్ళు రాజకీయం చేస్తానన్నాడు. పార్టీ పెట్టినప్పుడు 25 ఏళ్ల రాజకీయం అన్నాడు. 20 ఏళ్ల రాజకీయం చేసే సత్తా ఉంది, నాతో ఎవరైతే నడుస్తారో వాళ్లే రండి అన్నాడు. ఎవరినైనా వదులుకోవటానికి కూడా నేను సిద్ధం. వ్యక్తి తప్పులు పార్టీ మీద పడకూడదు. వ్యక్తి గనక తప్పులు చేస్తే కూటమి లాభాల కోసం ఆ వ్యక్తిని నేను వదులుకుంటానన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనం పరిణతి అనే పదం వాడింది కూడా అదే. ఈ స్థాయిలో నేను మెచ్యూరిటీ లెవెల్స్ గతంలో ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలేదు, చూసిన సందర్భం లేదు. రైట్, ఒక్క నిమిషం సార్. రైట్, శివశంకర్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హైదరాబాద్ స్టూడియో.